వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో నారాయణాయ, ఓం నమఃశివాయ, శ్రీమాత్రే నమ. పితృదోషాలు ఉంటే వివాహం కావటం ఆలస్యమవుతుందా అన్నది ప్రశ్న. వివాహం కావటానికి కోకొల్లలైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. అనేక దోషాల్లో పితృదోషం కూడా ఒకటి. సర్పదోషం, పితృదోషం, మహాకాల సర్పదోషాలు ఇవన్నీ కూడా వివాహం కాకుండా ఆలస్యం కావటానికి అడ్డుపడుతూ ఉంటాయి జాతకరీత్యా కొంతమందికి. ఈ పితృదోషాలు పోవాలంటే ఏం చేయాలి? మేము ఏం చేస్తే త్వరగా పితృదోషాల నుంచి విముక్తి కలుగుతుందంటే, వివాహం కావలసినటువంటి వాళ్ళు ఆలస్యంగా పెళ్ళైపోతోంది, నా వయసు మీద పడుతోంది, నన్ను చూసి ఒక్క అమ్మాయి కూడాను సరే చేసుకుంటాను అంటలేదు, ఎన్నో సంబంధాలు వచ్చినా ఏదో ఒక వంక పెట్టింది, నేను చాలా అందగాడిని, క్రాఫ్ కూడా ఉంది, నాకు బట్టతల కూడా లేదు, విశాలమైన నేత్రాలు ఉన్నాయి, పొడుగాటి ముక్కుంది, విశాలమైన వక్షస్థలం కూడా ఉంది, నాకేం తక్కువ, ధనం చూడబోతే 700 కోట్ల పైన ఉంది, కానీ ఒక్క అమ్మాయి కూడా నన్ను లైక్ చేయట్లేదు, నా కర్మ ఏంటి అని చెప్పేసి భావిస్తుంటారు చాలామంది. ఎందుకని నీకు వివాహం కాలేదు? ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నా అంటే పితృదోషం పట్టి పీడిస్తున్నది స్వామి. అది ఈ పితృదోషాలు ఉన్నప్పుడు ఏంటి పితృదోషాలంటే, వీళ్ళ తల్లిదండ్రులు చనిపోయినటువంటి తండ్రికి తల్లికి తద్దినాలు పెట్ట మానేశారండి. ఎవడు పెడతాడు, ఇదంతా బోగస్, ఎందుకంటే బ్రాహ్మణులు బతకడానికి అంటారు. కాదు, ప్రతి సంవత్సరం కూడాను తద్దినం అని చెప్పేసి వాళ్ళు చనిపోయిన తర్వాత మంచి రోజు ఉంటుందే, ఆ రోజుల్లో ఈరోజు మా నాన్నగారి ఆబ్దీకం, మా నాన్నగారి తద్దినం, మా అమ్మగారి తద్దినం అని చెప్పేసి బ్రాహ్మణ్ణి పిలిచి మంత్రోచ్చరణతో ఆ పితృదేవతలే వచ్చి ఇంట్లో కూర్చొని భోంచేసినట్టుగా భావన చేస్తూ ఒక బ్రహ్మాండమైన ప్రక్రియ మన భారతీయ సంస్కృతిలో ఉంది. ఆ తద్దినాలు పెట్టడం మానేస్తే వెంటనే పితృదోషం తగులుతుంది వీళ్ళకి, వాళ్ళు పైనుంచి కోపం. మనకి జన్మ ఎత్తినప్పటికీ కూడా కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆహారం దొరకదే. ఎందుకని ఆహారం దొరకలేదు ఈ జన్మలో అంటే, గత జన్మలో జన్మించినప్పుడు ఆ రోజు వాడి తద్దినం అయితే ఆ రోజు వాళ్ళ కుమారుడు తద్దినం పెట్టలే, అందుకని వీడికి ఈరోజు భోజనం లేదు. ఇది నిత్యం అండి, సత్యం అండి, గుర్తుపెట్టుకోండి, సైంటిఫిక్ రీజన్ ఇది. ఈరోజు వీడికి కూడు లేదు, కనీసం టీ నీళ్ళు కూడా పోయలే, హోటల్కి వెళ్తే హోటల్లో కూడా లేదండి అన్నారు, డబ్బులు మాత్రం భారీగా ఉన్నాయి జేబుల నిండా. ఎందుచేత జరిగిందంటే, వీడు గత జన్మలో చనిపోయిన రోజు అని వాళ్ళ కొడుకు ఆ రోజు తద్దినం పెట్టలేదు. ఇట్లా ఉంటుంది పితృదోషాలు అనేవి. వాడే తద్దినం పెడితే వీడికి ఆ రోజు అందేదే చక్కగా భోజనం. ఇది నిజం, అబద్ధం కాదు. మన భారతీయ సంస్కృతి అంత గొప్పది. అందుచేత పితృదోషాలు పోవడానికి ఏం చేయాలి? అయ్యా తెలియక చేశారు తప్పు, మేమేం చేయాలి అని భావిస్తే, గోకర్ణము అనేటువంటి దివ్యక్షేత్రం ఉంది. ఆ గోకర్ణ క్షేత్రాన్ని దర్శించి నారాయణ బలి అని చెప్పేసి ఒక అద్వితీయమైన పూజ నిర్వహిస్తారు వేద పండితులు. ఆ పూజ కనుక చేయించుకుంటే మీ తరంలో ఉన్నటువంటి వాళ్ళు ఆచరించకుండా వదిలేసిన పితృదోషం, ఆ తద్దినాల దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇది మనకు శాస్త్రంలో నిగూఢ రహస్యం. నారాయణ బలి అనేటువంటిది ఎక్కడైనా చేసుకోవచ్చా అంటే, ఎక్కువగా ప్రఖ్యాతి చెందింది మాత్రం గోకర్ణ దివ్యక్షేత్రం, చాలా బాగా నిర్వహించేటువంటి విధి విధానం. లేకపోతే పవిత్ర కృష్ణానదీ తీర పరివాహక ప్రాంతాల్లో కూడా చేస్తూ ఉంటారు. అమరావతి దివ్యక్షేత్రం,
అక్కడ కూడా నారాయణ బలి నిర్వహిస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇవన్నీ దేనికండి అంటే పితృదోషాలు పోగొట్టుకొని సుఖప్రదమైనటువంటి జీవన శైలిని, వివాహాది శుభకార్యాలని ఆచరించుకోవటానికి అని చెప్పేసి మనకు శాస్త్రంలో దాగిన నిగూఢ పరమార్థ లక్షణం.